ప్రస్తుతం మనతో పాటు మాజీ జెడ్పీటీసీ చార్లత రాథోడ్ గారు ఉన్నారు. చార్లత రాథోడ్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మహిళల కోటీశ్వరరాలని చేస్తా, ప్రతి ఒక్క మహిళ కోటీశ్వరాలు అయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెడుతున్నారు. సో నిజంగా మహిళల కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు చాలా మాటలు చెప్పారండి ఇంతవరకు. ఏదైతే మహిళలను కోటీశ్వరులను చేస్తా, కోటి మహిళలను కోటీశ్వరులను చేస్తా అని అన్నారు. అలాంటిది ఇప్పటి వరకు ఏ స్కీమ్ అన్న ఇచ్చిండని ఏ స్కీమ్ ఇవ్వలేదు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకి ఇప్పటి వరకు ఇచ్చి ఉంటే సంవత్సరంన్నర, ఇంకో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఏ మహిళను ఆదుకోలేదు. ఇంకా ఆయన మాటలు చెప్పి మాటలతోనే మభ్య పెడుతున్నాడు కానీ ఆయన చేసేది ఏముండదు. ఏ మహిళలకు కోటీశ్వరులను ఏం చేయరు, అన్ని ఉట్టి మాటలు. ఓకే, అట్లా చెప్తారు మేడం. వాళ్ళు ఉచిత బస్సులు, 500 సిలిండర్లు, 200 ఫ్రీ కరెంట్ వస్తున్నాయి కదా. ఎక్కడ వస్తలేవండి ఒక్కటి కూడా. ఉచిత బస్సు అని చెప్పేసి బస్సుల సంఖ్య తగ్గించేసిండు. తగ్గించేసరికి మొత్తం మహిళలు చాలా ఇబ్బంది పడుకుంటూ, ఇవాళ ఒక్కొక్క బస్సులో చాలా రష్ పెరిగి బాగా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఆ విసుగుతోని మహిళలు ఇంకా బస్సుల దగ్గర కూడా వెయిట్ చేయడం కూడా చాలా ఎక్కువసేపు వెయిట్ చేయడం అది అవుతుంది. అదేవిధంగా ఏదైతే బస్సులు ఫ్రీ పెట్టేసరికి ఆటోలో వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. ఆటో వాళ్ళని కూడా ఆదుకుంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఇంతవరకు ఆ ఆటోల పరిస్థితి కూడా చూడట్లేదు. వాళ్ళని కూడా ఏమి ఆదుకోవట్లేదు. అంటే ఈ మహిళా దినోత్సవం నాడు నిజంగా మహిళల ఈరోజు ఒక మెరుగైన స్థాయికి వచ్చింది అనుకోవచ్చు. మహిళలు రాలేదు, మెరుగైనా సరే ఎక్కడ వచ్చిందండి? ఇంతవరకు ఏం చేసిండని, మహిళల కోసం ఏం చేసిండు చెప్పాలి మీరే. ఏం మెరుగు కాలేదు. చాలా మహిళా లోకం అంతా అస్తవ్యస్తంగా ఉన్నది. వాళ్ళకి అభయస్థం ఏదో తిరిగి ఇస్తా అని అన్నారు. డ్వాక్రా స్కీమ్లో రుణాలు ఇస్తామని చెప్పేసి అవి లేవు. ఎక్కడ ఫండ్స్ లేవు కాబట్టి ఏమి ఇవ్వట్లేదు అని వాళ్ళే చెప్తున్నారు. ఇంకా టైం కావాలని వాళ్ళే టైం అడుగుతున్నారు తప్ప ఇప్పటివరకు మహిళలకు ఏం చేసింది ఏం లేదు. సో మహిళా దినోత్సవం స్పెషల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి నా తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటాను. రాబోయే కాలంలో మహిళలందరూ వృద్ధి బాటలో నడవాలని, వాళ్ళ జీవితాల్లో మంచి వృద్ధిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ బీఆర్ఎస్ నాయకురాలు, నేను జెడ్పీటీసీ చార్లత రాథోడ్.